అందరికీ నమస్తే. ఆయన పేరు ఒక దడ. ఆయన మనసు లేదని కూడా చెప్పేశాడు. ఆయన ఎవరో కాదు, సంగారెడ్డి మాజీ ఎమ్మెల్యే జగ్గారెడ్డి. జగ్గారెడ్డి నోరు తెరిచిందంటే అవతల ఏదో కథ అయినట్టే లెక్క, ఎవరిది. తెలంగాణ ఉద్యమంలో ఆయన అంత తెలంగాణ అంతా ఒకవైపు ఉంటే జగ్గారెడ్డి మాత్రం సమైక్యవాది. ఓపెన్గా మాట్లాడేసి నేను తెలంగాణనే కానీ సమైక్యవాదిని. కిరణ్ కుమార్ రెడ్డికి బాగా దగ్గరుంటుండే అప్పుడు. ఇప్పుడున్న సిచ్యువేషన్లో జగ్గారెడ్డి మళ్ళీ ఎప్పుడు బాంబులు వేలుస్తాడో, ఎవరి వైపు ఆయన గన్ను వేలుతుందో, ఆయన తూట ఎవరి వైపు పోతుందో ఎవరికి తెలియదు. పేలిందాకా తెలియదు, పేలి తగిలిందాకా తెలియదు. అట్లాంటి సిచ్యువేషన్ ఉంటుంది. కాకపోతే ఆయన కొంచెం ఈ సీరియస్ వ్యవహారం నుంచి సినిమా ఫీల్డ్ వైపు పోతున్నాడు. జగ్గారెడ్డి వెరీ సీరియస్ పొలిటీషియన్. మళ్ళీ ఆయనలో ఒక మంచి గుణం కూడా ఉంది. ఈ చేతి దానం చేసింది ఈ చేతికి తెలియదు. అప్పు చేసినా సరే అవతలకి పైసలు ఇస్తాడు. అసెంబ్లీ కాడ మేము చూస్తాం కదా, అసెంబ్లీ అయిపోతుంది, సెషన్స్ అయిపోతాయి. సెషన్ అయిపోయిన తర్వాత అక్కడ ఉండే 4th క్లాస్ ఎంప్లాయీస్, రకరకాల అవుట్సోర్సింగ్ ఎంప్లాయీస్, వాళ్ళు వీళ్ళు ఎమ్మెల్యేల దగ్గరకు వస్తారు. సార్ 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 అని వస్తారు. మంచి మంచి కోటీశ్వర్లు ₹1 కూడా ఇయ్యరు. పెద్ద పెద్ద కార్లు వస్తారు, బెంజ్ కార్లు వస్తారు అసెంబ్లీకి. వాళ్ళు ₹1 కూడా ఇయ్యరు. వాళ్ళకి వాళ్ళు 10 రోజులు సర్వీస్ చేస్తారు కదా వాళ్ళకి, అందుకని అడుగుతారు. జగ్గారెడ్డి చేతిలో చేయబెట్టి తీసి కట్ట ఉంటే కట్ట ఇచ్చేస్తారు, పంచుకోపోండి. ఆ టైప్ మనోడు. దాన ధర్మాలలో ఫస్ట్. కాకపోతే బాగా అప్పులు కూడా అయ్యండి మంచిగా. ఇట్లే దాన ధర్మాలు చేసి అదొకటి ఉన్నది. జగ్గారెడ్డి అసలు సినిమా ఏంది, ఈ సినిమాలో జగ్గారెడ్డి హీరో అయితే విలన్ ఎవరు, ఈ స్టోరీ మీకు చెప్తాను నేను. ఆయన చాలా ఓపెన్గా మాట్లాడండి ఈ విషయం పైన కూడా. ఈ వీడియో చూసినందుకు మీకు అందరికీ కృతజ్ఞతలు. ఈ వీడియో చూసిన వాళ్ళు కింద రైట్ సైడ్ కింద సబ్స్క్రైబ్ అనే బటన్ ఉంది, మీరు ఆ బటన్ నొక్కి సిగ్నల్ టీవీకి సపోర్ట్గా నిలవాలని కోరుతున్నా. ఒక వీడియోలోకి పోతే పోస్టర్లు చూపిస్తాను మీకు నేను. చూసిందా జగ్గారెడ్డి, తర్వాత పెదరాయుడు జగ్గారెడ్డి, ఒకటే సినిమా పోస్టర్లు ఇవన్నీ. తర్వాత సింహాద్రి జగ్గారెడ్డి. ఇట్లా 3 పోస్టర్లు ఆయన్నే పంపించింది మీడియాకు. 3 పోస్టర్లు మూడే ఉన్నాయి. ఇదైతే మొత్తం కత్తులు కటార్లు కనిపిస్తున్నాయి. కత్తులు కటార్లు, వేడ కొడవళ్ళు, గొడ్డలి అవన్నీ కనిపిస్తున్నాయి దీనిలో. ఒకదానేమో పెదరాయుడు పోస్టు మొత్తం పులిగోరు ఒక రుద్రాక్షల దండ కనిపిస్తుంది. ఇక్కడ చూస్తేనేమో సింహాద్రి మొత్తం. ఇక్కడ ట్రైన్లో ఎవరు ట్రైన్ ఎక్కడానికి ఉరుకుతున్నారు. ఇదంతా పెద్ద మనోడు మొత్తం హీరోయిజం, విలనిజం అన్నీ కనిపిస్తున్నాయి. కాకపోతే దీనిలో ఆయన ఒరిజినల్ క్యారెక్టర్నే పోషిస్తున్నాడు. ఒరిజినల్ క్యారెక్టర్ అంటే బహుశా విలన్ అయితే కాకపోవచ్చు, ఎందుకంటే జగ్గారెడ్డి విలన్ కాదు. జగ్గారెడ్డి ఖచ్చితంగా హీరోనే. సంగారెడ్డి పోతే తెలుస్తుంది, సంగారెడ్డిలో ఖచ్చితంగా హీరో జగ్గారెడ్డి. మళ్ళీ విలన్ ఎవరు, రేవంత్ రెడ్డి అనేదే తెలవాల్సిన అవసరం ఉంది. విలన్ రేవంత్ రెడ్డి చూపిస్తారా విలన్గా? ఆయన ఏమన్నానంటే లవ్ స్టోరీలో స్పెషల్ రోల్లో నటిస్తున్నానంట. కొంచెం పొలిటికల్ టచ్ కూడా ఉంటుందేమో. నా ఒరిజినల్ క్యారెక్టర్ను సినిమాలోనే రోల్ అద్దం పడుతుంది, ఆయన ఒరిజినల్ క్యారెక్టర్ని అద్దం పడుతుందంట. అందుకే సినిమాలు నటిస్తున్నా. ఈ ఉగాదికి సినిమా స్టోరీ వింటా, వచ్చే ఉగాదికి సినిమా విడుదల ఉంటుంది. ఒక వ్యక్తి కలిసి నా క్యారెక్టర్ తగ్గట్టుగా క్యారెక్టర్ ఉన్న సినిమా అని చెప్పాడు. సినిమాలు నటించమని అడిగిండు. ఇంటర్వెల్ ముందు మొదలయ్యే పాత్ర చివరి వరకు ఉంటుందంట. సినిమా చివరి వరకు నా పాత్ర ఉంటుందని చెప్తున్నాడు. బహుశా కాంగ్రెస్ పాలిటిక్స్లో విసిగిపోయాడు జగ్గారెడ్డి. ఈ ఎమ్మెల్సీ క్యాండిడేట్ల విషయంలో కూడా అన్నాడు కదా, ఎమ్మెల్సీ క్యాండిడేట్ విషయంలో చాలా సీరియస్ మాట మాట్లాడాడు. ఈ అభ్యర్థులను చూసిన తర్వాత నా మైండ్ బ్లాక్ అయిపోయింది, షాక్ తిన్నా నేను షాక్లో నుంచి ఇంకా కోలుకోలేదు, అందుకే నేను మాట్లాడను, తర్వాత ఎప్పుడో ఒకసారి మాట్లాడతా దానిపైన మాట్లాడిండు. అంత ఓపెన్, యథార్థవాది జగ్గారెడ్డి, యథార్థవాది. అందుకేనేమో బహుశా యథార్థంగానే సినిమా కూడా తీస్తున్నాడు. దీనిలో పొలిటికల్ టచ్ ఉంటుందా, ఏం టచ్ ఉంటుందో, లవ్ అంటున్నాడు, ఆయన క్యారెక్టర్ అంటున్నాడు. రాహుల్ గాంధీ కలవనికి ఢిల్లీ పోయిండు. ఆ మనిషి ఎంత యథార్థవాది అంటే ఆయన కాదంట ఎమ్మెల్సీ. జట్టి కుసుమకుమార్ అనే దానికి ఎమ్మెల్సీ అడడానికి ఢిల్లీ పోయినట. జట్టి కుసుమకుమార్ అనేది ఆయనకు బీసీ, ఆయన బీసీ కాదు, ఆయన కమ్మ సామాజిక వర్గం ఉంటా బహుశా. ఆయన కోసం నేను టికెట్ అడగడానికి పోయినా, రాహుల్ గాంధీ అపాయింట్మెంట్ ఇవ్వలే, ఇచ్చినా కలుస్తా అంటున్నాను. కానీ ఈ సినిమా విషయానికి వస్తే మొత్తం మా జర్నలిస్టులు ఉన్న చర్చ ఏంటంటే జగ్గారెడ్డి హీరో అయితే రేవంత్ రెడ్డిని విలన్గా చూపిస్తాడా? నిజానికి జగ్గారెడ్డి రేవంత్ రెడ్డిని ఫస్ట్ నుంచి వ్యతిరేకిస్తున్నాడు. ఆయన పీసీసీ చీఫ్ అయినప్పుడు కొన్ని రోజులు గాంధీభవన్ పోలే, బంద్ చేసి నేను పోనని. ఏం కాంగ్రెసు, ఎక్కడ కాంగ్రెసు, అసలు ఎట్లాంటి వాళ్ళకి ఇస్తున్నారు పదవులు, అసలు ఎట్లా కొత్త వచ్చిన వాళ్ళకి ఎట్టిస్తారని ఓపెన్గా మాట్లాడిండు. రేవంత్ రెడ్డి మీడియా డైరెక్ట్గా జగ్గారెడ్డిని టార్గెట్ చేసింది. ఇప్పుడు మాట్లాడుతున్న కొంతమంది అప్పట్లో ఒరిజినల్ ఉన్నారు కదా, ఆ ఒరిజినల్ అందరూ జగ్గారెడ్డిని, ఉత్తమ్ కుమార్ని అందరినీ టార్గెట్ చేసిన వాళ్ళే. బై రేవంత్ మైక్, రేవంత్ గొంతుకుగా మాట్లాడినప్పుడు
వాళ్ళంతా టార్గెట్ చేసిన వాళ్ళే. రేవంత్ సోషల్ మీడియా టార్గెట్ చేసింది. చాలా వ్యవహారం అయితే ఉంది. బట్ ఈ సినిమాలో జగ్గారెడ్డి హీరో అయితే విలన్ ఎవరవుతున్నారనే చర్చ ఉంది. ఖచ్చితంగా ఆ హీరో విలన్ క్యారెక్టర్ కనుక ఉంటే అది 100% రేవంత్ రెడ్డి. ఎందుకంటే ఆయన అంతకుముందు వైఎస్ రాజశేఖర్తో మంచిగా ఉన్నాడు, రోషయ్యతో మంచిగా ఉన్నాడు, కిరణ్ కుమార్తో అయితే ఇంకా చాలా క్లోజ్గా ఉన్నాడు. అందుకే ఆయన సమైక్యవాదిగా మిగిలిపోయిండు. తర్వాత కేసీఆర్తో కూడా పెద్దగా యాంటీగా ఏం కాదు, కేవలం రేవంత్ రెడ్డితోనే యాంటీగా ఉన్నాడు. రేవంత్ రెడ్డి విషయంలోనే అసంతృప్తిగా ఉన్నాడు. రేవంత్ రెడ్డి విషయంలోనే ఆయన డిఫరెంట్ ఉన్నాడు. ఎలక్షన్స్ అప్పుడు కూడా రేవంత్ రెడ్డిని సంగారెడ్డి రానియలేదు. జగ్గారెడ్డి ఒక్కడే ప్రచారం చేసుకున్నాడు, నాకు వద్దే వద్దన్నాడు. అవసరమైతే నేను రాహుల్ గాంధీని పిలుచుకుపోయాడు వితౌట్ రేవంత్ రెడ్డి. అట్లాంటి బ్యాచ్ మనది. కాబట్టి జగ్గారెడ్డి హీరో అయితే విలన్ 100% రేవంత్ రెడ్డి అవుతాడు ఆయన సినిమాలో అనే చర్చ అయితే ఉంది. ఆయన సినిమా తీయడం ఒక విషయము, ఆ సినిమాలో ఆయన ఒరిజినల్ క్యారెక్టర్ను పోషిస్తున్నానని చెప్పడం రెండో విషయము. సినిమాలో ఈయన ఆ పోస్టర్లు చూసిన తర్వాత ఖచ్చితంగా విలన్ ఉంటాడు, ఆ విలన్ రేవంత్ రెడ్డి అవుతాడు అని సంకేతాలు వచ్చే విధంగా ఆయన మాట్లాడడం మూడో విషయము. అసలు జగ్గారెడ్డి అంత సీరియస్గా ఉండే జగ్గారెడ్డి సినిమాలో వేయడం అనేదే ఓ పెద్ద విషయం అన్నిటికి మించి. అసలు ఏం జరుగుతుందో తెలియదు కానీ ఇది కాంగ్రెస్లో పెద్ద హాట్ టాపిక్ అయింది. బహుశా రేవంత్ రెడ్డిని డైరెక్ట్గా అనలేక ఇప్పుడుగా ప్రెస్ మీట్ పెడుతున్నాడు. గాంధీభవన్లో ప్రెస్ మీట్ పెడతాడు జగ్గారెడ్డి. ఏమనలేడు, కడుపులో నొప్పి ఉంటుంది కానీ బయట పెట్టుకోలేడు. నాకు అవసరం వచ్చినప్పుడు చెప్తా, నా టైం వచ్చినప్పుడు చెప్తా అంటాడు. ఏం చెప్తాడో తెలియదు, టైం వచ్చినప్పుడు చెప్తా అంటాడు. టైం ఎప్పుడు వస్తుందో తెలియదు. ఇప్పుడు కూడా రేవంత్ రెడ్డి ఇంటికి పోడు జగ్గారెడ్డి. ఇప్పటి వరకు ఆయన ఇంట కాలు కూడా పెట్టాడు. ఆయన జస్ట్ ఈ ఒరిజినల్ కాంగ్రెస్ ఉన్నారు కదా, ఉత్తమ్ కుమార్ రెడ్డి, బట్టి విక్రమార్క, ఈ సర్కిల్లో ఉంటాడు. వీళ్ళని కలుస్తాడు, వీళ్ళ ఆఫీసులోకి పోతాడు, వీళ్ళ ఇంట్లోకి పోతాడు. కానీ రేవంత్ రెడ్డి ఇంటికి మాత్రం పోడు. ఆత్మగౌరవం, జగ్గారెడ్డి ఆత్మగౌరవం అందరికీ ఉంటుంది, ఆయనకు ఇంకా ఇంత ఎక్కువ ఉంటుంది ఆత్మగౌరవం. జగ్గారెడ్డి అందుకే ఇప్పటిదాకా పోడు. సెక్రటరియట్లో సీఎం ఉన్నా సెక్రటరియట్లో సీఎం దగ్గర పోడు, మంత్రుల దగ్గర ఉంటాడు, మంత్రుల దగ్గర మాట్లాడతాడు. లేకపోతే గాంధీభవన్ పోయి పీసీ చీఫ్ని కలుస్తాడు, మహేష్ కుమార్ గౌడ్ను. అంతే తప్ప ఆయన ముఖ్యమంత్రి అయ్యాడు కదా, నేను తప్పక లొంగిపోవాల్సిందే కదా, నేను పోయి ఆడ నేను పడి ఉంటా, నేను పోయి ఆడ ఇంకా ఏదో సర్వీస్ చేసుకుంటా, ఆ టైపు కాదు మనోడు. సీఎం అయితే ఏంది అంటాడు, ఆ టైపు జగ్గారెడ్డి. అందుకే ఎటువైపు పోడు. ఆయన ఒరిజినల్ క్యారెక్టర్ ఆయన అంతకుముందు ఎట్టున్నాడో ఇప్పుడు అట్లే ఉన్నాడు. యాక్చువల్గా అయితే ముఖ్యమంత్రి అయిన తర్వాత చాలామంది లొంగిపోతారు, మొదలే ఓడిపోయాడు జగ్గారెడ్డి. కానీ ఆ టైప్ క్యాండిడేట్ కాదు. వాళ్ళ మిస్సెస్కు పోస్ట్ వచ్చింది, అది కూడా ఈ మినిస్టర్స్ ద్వారా మాట్లాడుకొని తెచ్చుకునేదే, రేవంత్ రెడ్డిని అడిగి తెచ్చుకున్న పోస్ట్ కాదు. టీఎస్ఐసి చైర్మన్ వీళ్ళే, మన ఉత్తమ్ కుమార్ రెడ్డో బట్టియో మిగతా వాళ్ళు పట్టుబట్టి వాళ్ళ కోటాలు ఇప్పించుకున్న పోస్టే తప్ప ఆయన పోయి మోకరిల్లి రేవంత్ రెడ్డి దగ్గర మోకరిల్లి తెచ్చుకున్న పోస్ట్ కాదు. కొద్దిగా సెన్సిటివ్ ఉంటాడు, హార్డ్ ఉంటాడు, మనిషి డిఫరెంట్ ఉంటాడు ఓవరాల్గా. కానీ ఆయన తీస్తున్న సినిమా మాత్రమే చాలా ఇంట్రెస్టే. సరే ఉగాది అంటే ఎక్కడో లేదు, సినిమా షూటింగ్ స్టార్ట్ అయితే మనకు అర్థమవుతుంది ఈయన క్యారెక్టర్ ఏందో, అవతల విలన్ క్యారెక్టర్ ఎవరో, అసలు వ్యవహారం ఏందో మనకు ముందు తెలిసే అవకాశం ఉంది. బట్ కాంగ్రెస్లో ఇది పెద్ద చర్చనీయాంశంగా మారింది. జగ్గన్న ఉండి సినిమాలకి ఎందుకు పోతుండు, సినిమా ఎందుకు తీస్తుండు, ఈ పోస్టర్ల కథ ఏంది, పోస్టర్ల దాకా వచ్చిందంటే సినిమా ఎక్కినట్టే కదా, ట్రాక్ ఎక్కినట్టే. కాబట్టి అసలు ఏంది ఇదంతా, జగ్గన్న ఎవరు టార్గెట్గా సినిమా తీస్తున్నాడు, ఏం చేయబోతున్నాడు, ఏం చెప్పబోతున్నాడు, ఇదంతా పెద్ద సీరియస్ చర్చ నడుస్తుంది కాంగ్రెస్లో. రాజకీయ వర్గాలు కూడా చర్చ, జగ్గారెడ్డి ఒక చర్చ, ఆయన సినిమాలో వేస్తామనేది ఇంకొక పెద్ద చర్చ. చూద్దాం ఏం జరుగుతుందో. ప్లీజ్ సబ్స్క్రైబ్ సిగ్నల్ టీవీ.